2020 సంవత్సరానికి సంబంధించి ఒక బిగ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోని నిర్వహిస్తున్నారు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారు. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత అబ్రాడ్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, స్కాలర్షిప్స్ వివరంగా స్టూడెంట్స్కి అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. Singapore University, they've made that 6 months here in India and 6 months in abroad, and then followed by 6 months internship. So every college needs such kind of a services. Every country is with opportunities for international students also. మీ పర్సంటేజ్ బాగుందా, మీ అకాడమిక్స్ బాగుందా? యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనివర్సిటీలో ఈరోజు ఫీజ్ చాలా తక్కువ లోన్ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ స్కాలర్షిప్స్ చూస్తే ఇండియన్ యూనివర్సిటీస్లో కన్నా లోయెస్ట్ ఫీజ్ అని మీకు తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, దీంట్లో స్కాలర్షిప్ ఎంత వస్తుంది, కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ ఇంటర్న్షిప్ లో సాలరీస్ ఎంత వస్తాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈవెన్ ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫారెన్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయగలుగుతారనే నమ్మకం వచ్చింది. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. 2026 సంవత్సరానికి సంబంధించి ఒక బిగ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోని నిర్వహిస్తున్నారు విశాఖపట్నంలో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ వారు. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత అబ్రాడ్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా స్కాలర్షిప్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీస్ నుండి వచ్చిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వచ్చే స్టూడెంట్స్కి అయితే మాత్రం క్లియర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా కల్పించబోతున్నారో కూడా వారైతే మాత్రం వివరంగా స్టూడెంట్స్కి అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి స్టూడెంట్స్ని కూడా అడిగి తెలుసుకుందాం కదండి. ఒక షార్ట్ సిరీస్ చేశాను, టోటల్ 18 ఎపిసోడ్స్. 18 ఎపిసోడ్స్ కి ఐ గాట్ 30 million ప్లస్ వ్యూస్. ఎవ్రీ ఎపిసోడ్ కాస్ట్ 1 million. యాక్టింగ్, సౌండ్ మిక్సింగ్, ప్రొడక్షన్ మొత్తం నీదేనా? ఓకే, ఆల్ రౌండర్ యార్. ఒకసారి అందరూ క్లాస్ చేద్దాం దీనికి. ఎవ్రీవన్ అది ఒక అబ్బాయి లాస్ట్ ఎడిక్ట్ అయ్యాడు. హౌ హీ ఓవర్కమ్ ఇట్, లైక్ అర్జున్ రెడ్డి. అంతే అమ్మాయి. ఓకే, Again, energetic occasion when we say about short film. So we started thinking that if it is a student's mindset, then short film is the best idea. And it has reached huge, and we have selected only 10 people. So it's my thing that rather if all the crowd comes in all of a sudden, right in the morning, like 800 plus students are visited. If similar one happens in the evening, I don't know how to control. So I'm not into the education, like entertainment industry. I'm in the education industry. So they only education industry unnanu. But the short film is experimental. But Malli, what is so special? Like prati product lo oka special undal anukuntanu. Okay, education పొద్దునుంచి అందరూ చూస్తున్నారు. Sir, if I'm bringing the winner to Dubai, will you allow him to shoot in the Ugadi celebrations? So born with the exciting winner winning. Okay, going to Dubai, okay. But again, Ugadi celebration lo shooting cheyadam ante oka manchi opportunity kada. So that is where I thought unique thing. So short films చాలా వచ్చాయి, రీల్స్ వచ్చాయి బాగా. దాని తర్వాత కుదించి ఒక 10 చేసాం, తర్వాత మళ్ళీ టీమ్కి చెప్పాం ఒక 20 అన్న చేయాలని. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ హు బీన్ సెలెక్టెడ్, రీల్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి. ఐఎమ్ హ్యాపీ, గ్లాడ్. పొద్దు నుంచి కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. సో ఈ స్టేజ్లో నేను అందరిలాగా లైక్ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ ఇండస్ట్రీ కనెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే జీకా అనే ఒక నెట్వర్క్ ఉన్న జీ టీవీ వాళ్ళది జీకా అండ్ ఐ డ్రీమ్ ఛానల్ నట్టు ఇంకొక కంపెనీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆదిత్య బొండా గారిది ఫర్ ఎగ్జాంపుల్, తనకున్న 6 కంపెనీలో వన్ ఆఫ్ ది కంపెనీ 3.5 crores సబ్స్క్రిప్షన్ ఉంది తన ఒక ఛానల్లో, వన్ ఆఫ్ ది థింగ్. సో ఐ థాట్ దిస్ ఇస్ ద క్రెడిబుల్ పీపుల్. వాళ్ళ దాంట్లోనే రిక్వైర్మెంట్ ఉంది, బెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా హైర్ చేసుకుంటారంట. ఆ రిక్వైర్మెంట్ సపరేట్ ఉంది. సో లెట్స్ బి. సో ఇవన్నీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది.
ఒకసారి మన మధుకి అందరూ క్లాస్ చేద్దాం, everyone all together. And there is an opportunity where all the business owners will watch your short film, the best out of it, ఒక అవుట్పుట్ తో రండి. డెఫినెట్లీ తీసుకెళ్తున్నాము. అక్కడ ఇంకొక వీడియో ప్లే చేస్తారా? We want you to showcase ఇందాక అన్నారు కదా రీచ్ అవుట్ కోసం. I'll give you, I'm into the business, so I'm not into industry. అందుకే నేను ఏం చెప్పలేకపోయాను. You ask me anything about universities, I am very happy. హరి ఓం అనే యాప్ ఉంది, అందరికి తెలిసే ఉంటాం. 35 million సబ్స్క్రైబర్స్ అండ్ హాలీవుడ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ లిమిట్లెస్ ప్రాజెక్ట్స్ అయినాయి 6 కంపెనీస్, వైట్ సెడ్జ్ అని, మిగతా ఇంకోటి ఏంటి లైక్ వాట్ వి సే క్రికెట్, ఇండియన్ క్రికెట్ టీమ్ చేస్తున్నారు, హై ప్రొఫైల్. సో ఆయన పెద్ద క్లయింట్స్, ఆయనది అలాగే ఉంది, సార్ది అలాగే ఉంది. సో వీళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి. నేను నెట్వర్కింగ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్. సో ఐఎమ్ హెల్పింగ్ యూ కనెక్ట్ టు ఆల్ దట్ బిజినెస్ ఓనర్స్. నేను ఏమనుకుంటానంటే మినిమం ఒక 5 అక్కడ ఉన్న వాళ్ళ కంపెనీస్ కి అడ్వర్ట్ షూట్ అనే ఆఫర్ వచ్చింది అనుకో మీకు, ఐ థింక్ దట్స్ ఏ గేమ్ చేంజర్. వైజాగ్ టు దుబాయ్, దెన్ హూ నోస్, గాడ్ హెల్ప్స్ యూ టు యుఎస్ ఆర్ యూకే ఫర్ మీ. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా షార్ట్ ఫిల్మ్ 3-4 ఉన్నాయి. అందులో నాకు కాజ్ ఏంటంటే ఆడపిల్లలకి కావాల్సిన భద్రత అనేది నాకు, ఐ లైక్ దాట్. అంటే కామన్ టాపిక్ కొంతమంది అంటారు, కొంతమంది అంటారు, బట్ ఇది ఇంకా రెస్పాన్సిబుల్ గా, అది కూడా టెక్నికల్ గా యువర్ హెల్పింగ్, అది నాకు దట్ షుడ్ బి దేర్. మొన్న ఒక అబ్బాయి శాండిల్ లో ఒక ఎమర్జెన్సీ ఇది సిస్టమ్ పెట్టాడు, అలాంటివన్నీ ఉండాలి. ఫర్ ఉమెన్ ఇట్ షుడ్ బి, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నైట్ లో ఎట్లా ట్రావెల్ చేసినా ఇంకేమైనా ఉన్నా, టు హూమ్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఇఫ్ ద బ్యాటరీ డెడ్ అయినా. సో ఇలాంటివన్నీ టెక్నాలజీ రిలేటెడ్ గా ప్లస్ హెల్పింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ విన్నర్ టేకింగ్ టు దుబాయ్, అండ్ ఇట్స్ రియలీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ బెస్ట్ యాక్టర్ కానివ్వండి, బెస్ట్ రైటర్ కానివ్వండి, అండ్ స్క్రీన్ ప్లే, టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కొంతమంది రాని వాళ్ళకు కూడా ఇంకా చాలా మంది, ఆల్మోస్ట్ ఐ కెన్ షో యూ ద డేటా, 600 రీల్స్ వచ్చాయి. సో ఐ జస్ట్ సేవ్, సెలెక్ట్ ద బెస్ట్ వన్. సో ఆల్ ఆఫ్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా వాళ్ళందరికీ చెప్పాను, మిగతా రీల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా. సో బ్యాక్ ఆఫ్ ది ఐ డ్రీమ్ మీడియా ఛానల్ మిస్టర్ ప్రవీణ్ గారు, మీరు పాడ్కాస్ట్ అందరినీ చూస్తుంటారు కదా, ప్రవీణ్ గారు హ్యాండిల్ చేసేది. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ యాజ్ అ ఫ్రెండ్, నాట్ యాజ్ ఎ ఛానల్, రైట్? సో అలాంటి ఇప్పుడు మీడియా ఛానల్ అన్నప్పుడు ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా మీరు చూపించే ఇన్ఫర్మేషనే మాకు అందుద్ది. దాంట్లోనే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, మాకు అంత టైం కూడా ఉండదు. సో ఛానల్స్, మీడియా, మీరు అన్నట్టు షార్ట్ ఫిల్మ్స్, ఇలాంటివన్నీ ఒక వీడియో మాధ్యమంలోనే మేము చూసి డిసైడ్ అయిపోయింది, ఓకే ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్. మాలాంటి వాళ్ళకు కానీ ఏ ఇండస్ట్రీ వాళ్ళకైనా. సో ఇందులో మీరు చేసే గ్రేట్ కమిట్మెంట్ అంటాను. సో వీ విల్ ఫెలిసిటేట్ యూ. అండ్ మనోజ్, సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్. అంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉన్నప్పటికి కూడా సరైన ప్లాట్ఫామ్ లేక వాళ్ళు నిరూపించుకోలేకపోతారు. అలాంటి వారందరిలో కూడా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడం. అందులో ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచన ఎలా ఉందంటే, వాళ్ళే డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అన్ని యాక్టింగ్ అంతా వాళ్ళే. సో దే ఆర్ టాలెంటెడ్ పర్సన్స్, ఇంక అనడానికి నో మోర్ వర్డ్స్ అనమాట. సో ఈరోజు ఆ ఈవెంట్కి సంబంధించి సార్. అంటే నాకు నా టీం చెప్పారు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందని. ఐఎమ్ బేసికలీ ఐఎమ్ నాట్ ఇంటూ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆల్సో. సో నేను ఎలాగా స్క్రూటినీ చేయగలుగుతాను అని అనుకున్నాను ఫస్ట్లో. బట్ షార్ట్ ఫిలిం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండే, పిల్లలందరికీ ఇంట్రెస్ట్ అనిపించింది ఓవర్వ్యూలో. సో వై నాట్ వీ డూ ఏ షార్ట్ ఫిలిం, ఫస్ట్ రీల్స్, దాని తర్వాత షార్ట్ ఫిలిం, ఇలా 2 మోడల్లో చేసాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ 600 రీల్స్. అందులో ఒక 20 తీసి ఫిల్టర్ చేసి దెన్ వీ మేడ్ దెమ్ టు మేక్ ఎ షార్ట్ ఫిలిం. దెన్ ఫైనల్గా జ్యూరీ మెంబర్స్ కింద ఒక డైరెక్టర్స్ కానివ్వండి, తమిళనాడు నుంచి కూడా చెప్పాను, ఓన్లీ ఆంధ్ర నుంచి
తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా వీ థాట్ బ్రింగింగ్. సో వీ ఆల్సో బ్రాట్ ద జ్యూరీ మెంబర్. హీ హాస్ డన్ అ వెరీ వెరీ బిగ్ ఈవెంట్. సో దిస్ ఇస్ ఆల్ దిస్ పీపుల్ ఆర్ ది జ్యూరీ మెంబర్స్ హూ కెన్ సెలెక్ట్. సో మోటివేషన్ ఉండాలి పిల్లలకి. ఈ రోజున్న సమాజంలో ఒక కాన్సెప్ట్, ఒక థీమ్లో అది ఇండస్ట్రీ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ప్యాషనెట్గా పనిచేస్తే డెఫినెట్లీ అందులో సక్సెస్ అవుతారు. ఆ షార్ట్ ఫిలింలోనే చెప్పగలుగుతాం. మనకున్న ఆల్ ఎమోషన్స్ని షార్ట్ ఫిల్మే ఒక్కటే ప్లాట్ఫామ్. సో దట్ టు యూత్ అండ్ ఆల్ ది ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది చేశారు కాబట్టి ఫైనలీ దే గాట్ టు నో. అండ్ ఇది అనదర్ రీజన్ దట్ వేర్ వేర్ ఇండస్ట్రీని కనెక్ట్ చేయడం, వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఫిల్ చేశాను. అండ్ విన్నర్కి దుబాయ్కి తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ఎవరు అడగలేరు నన్ను, ఒక విన్నర్ అవార్డు ఇస్తే సరిపోతుంది కదా, దుబాయ్లో దట్టు తెలుగు అసోసియేషన్లో మళ్ళీ వాళ్ళని కలిపియడము, ఇవన్నీ ఇది ఎక్స్ట్రాగా నేను పెట్టుకున్న వర్క్. బట్ నేను అనుకున్నాను ఇస్తే ఏదన్నా ప్రొడక్ట్ ఇవ్వాలి అండ్ రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళ నుంచే ఇవ్వాలి. సో ఇవన్నీ ఒక ఒక యూనో జెన్యూన్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా అయిపోయినాయి అనుకోండి, ఇంటర్న్షిప్స్ అయిపోయినాయి అనుకోండి, నాకు హ్యాపీయే. ఆ పిల్లలందరూ మళ్ళీ చెప్పుకుంటారు, అరే షార్ట్ ఫిల్మ్లో ఊరికే అవ్వలేదు, షార్ట్ ఫిల్మ్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అందరికీ అన్ని అవార్డ్స్, కేటగిరీ అవార్డ్స్ కూడా పెట్టాం, అది లేకుండా మా లిస్ట్లో. బట్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఇన్ ఏ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ వైజాగ్. అది ఇక్కడ ప్లేస్లో ఇలాంటివే జరగాలని కోరుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల అయింది బాగా. యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఆలోచించే విధానం కూడా మనకి తెలుస్తుంది. ఏంటంటే ఒక మంచి కంటెంట్, అదేవిధంగా మెసేజ్ ఓరియంటెడ్ వీడియోని కూడా మనం ఇవ్వాలి అనే ఆలోచనతో ది ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పొలిటికల్ ఇంపాక్ట్ దాని మీద కూడా, అంటే ఒక్కొక్కరు ఆలోచన అసలు మార్వెలస్ అన్నమాట. అంత బాగుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఎలా అనిపించింది నాకు సార్? చాలా బాగా నచ్చిందండి. అందరూ ఒక్కొక్కటి 2 మినిట్స్ 3 మినిట్స్లో చేయండి, అంత ఎక్కువ అవసరం లేదంటే కూడా 7 to 10 మినిట్స్ చేశారు అందరూ. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అసలు చూడలేని ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ ఫిల్టర్డ్ ఫ్యూ. దాంట్లో వీ హ్యావ్ సీన్ ది కంటెంట్, డీప్నెస్ ఉంది. స్క్రీన్ ప్లే చూసారా మీరు ఎంత బాగుందో? కంటెంట్ వీడియో మెసేజే కాకుండా టెక్నాలజీ వాడండి, లేకపోతే సేఫ్ని, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో దట్ ఈస్ వేర్ వైజాగ్ షార్ప్నెస్కి ఆ షార్ట్ ఫిల్మ్ తెలిసిపోతుంది. సో దే వెరీ స్మార్ట్, దే వెరీ గుడ్, దే వెరీ హార్డ్ వర్కింగ్, అండ్ మెసేజ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఐ రియలీ అప్రిషియేట్. కొద్దిమందికి అది మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఉన్నారు అందులో మనం సెలెక్ట్ చేయడానికి. ఐఎమ్ నాట్ ఇన్ టు అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. జ్యూరీ మెంబర్స్ అండ్ మా సపోర్ట్తోని we thought we can do it, and we have done the best whatever we have thing. So it is good to the people to encourage. అందులో ఒక 10 మంది మినిమం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చిన, వాళ్ళ ఓన్ స్టార్టప్స్ లాగా చేసుకోవాలన్నా వీఆర్ హ్యాపీ టు సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, మీకు కూడా అవార్డు వచ్చింది. అసలు పార్టిసిపేషన్ ఎలా అనిపించింది? సో ఇదంతా కూడా బూస్టప్ అనుకోవచ్చా? చాలా అండి. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒక రైటర్గా నా కెరీర్ జర్నీ స్టార్ట్ చేశాను సినిమా ఇండస్ట్రీలో. 2004, 2005 ఐ వెంట్ టు హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ నుంచి నేను 2010లో రైటర్ అసోసియేషన్ కార్డు తీసుకున్నాను. అక్కడ నుంచి రైటర్గా చాలా చిన్న చిన్న సినిమాలు, డైలాగ్స్ ఇవన్నీ చేసుకున్నాను. 2017 మార్చ్ 31 నా మూవీ యాజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్గా నేను ఒక ఫిల్మ్ రిలీజ్ చేశాను. మూవీ పేరు హర్రర్ లవ్ స్టోరీ అనమాట. ఆ తర్వాత మన శకలక్ శంకర్ గారికి కూడా నేను కొన్ని స్కిట్స్ అవి రాశాను. సో ఆ తర్వాత ఈ ఫిల్మ్ ప్రాసెస్లో ఉన్నాం. అయితే ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు రైటర్గా ఈ ప్రజా రాజకీయం అనేది కాన్సెప్ట్ ఏంటంటే, రాజకీయ నాయకుడిని ప్రజలు ఎలా మోసం చేస్తారు అంటే ఒక వినూత్నంగా మనం ప్రతి సినిమాలో చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటాం అంటే రాజకీయ నాయకులే ఒక విలన్స్గా అనే మనం కాకపోతే ప్రజలు తమ సొంత అవసరాల కోసం అభివృద్ధిని పక్కన పెట్టి ఒక రాజకీయ నాయకుని ఏ రకంగా వాడుకోవాలనుకున్నారంటే, ఇది 10 నిమిషాలు ఒక కాన్సెప్ట్. జస్ట్ మేము మొన్న ఒక 3-4 డేస్ ముందే చేసి నిన్నే రిలీజ్ చేసామండి యూట్యూబ్లో. జస్ట్ ఇంతలోకి ఇది ఈరోజే పంపించడం, అలా రైటర్గా బెస్ట్ రైటర్గా అవార్డు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, వీరు అసలు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ గురించి ఒక చక్కని షార్ట్ ఫిలిం ద్వారా, అంటే ఫ్రెండ్షిప్ గురించి చాలా మంది తీస్తుంటారు, కానీ తనే సమస్య, తనే సొల్యూషన్. తన ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం కోసం తనంత కోపాన్ని కూడా వదిలేదు. సో ఎలా దీన్ని, అంటే ఎలా మీకు వీడియో చేయాలనిపించింది? ఈ ఆపర్చునిటీ ఎలా అనిపిస్తుంది? సో అందులోని మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఎలా హ్యాపీనెస్? యాక్చువల్లీ చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఇది చాలా ప్రౌడ్గా. చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ యుద్ధం చరణం అని పర్టికులర్ షార్ట్ సిరీస్ చేయడానికి చాలా స్టోరీస్ అనుకున్నా, బట్ ఫ్రెండ్షిప్ అయితే, అండ్ ఫ్రెండ్షిప్తో కూడా ఒక సింపుల్ స్టోరీనే మనం
ప్రాపర్ టెక్నికల్గా, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో, ప్రాపర్ సీన్స్తో ఎఫెక్టివ్గా చూపించని నేను డిఫరెంట్ ఫిలిం మీడియమ్స్ యూస్ చేస్తూ, అండ్ సీన్స్లో కూడా ఏ సీన్ చూసినా సరే ఇది ఆల్రెడీ సినిమాలో ఉంది కదా అని అనిపించకుండా చాలా యూనిక్గా ఉండాలని, దేంతో మ్యాచ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశా. అండ్ అలానే నా సినిమాటోగ్రఫర్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి, అండ్ అలానే అందులో యాక్ట్ చేసిన విష్ణు, మేము ముగ్గురం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. అండ్ అలానే మహి, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు. చిన్న డౌట్ ఉంది, అందులో యాక్ట్ చేసినటువంటి మీ ఫ్రెండ్ వంశీ Yeah. క్యారెక్టర్ నిజంగా కోపం ఎక్కువనా లేదంటే మీరు క్రియేట్ చేసిందా? అంటే టు బి హానెస్ట్ అందులో సిమిలర్, నాట్ ఎగ్జాక్ట్లీ. నేను మీరు అందులో చూస్తే ఎలా ఉంటానో నేను బయట కూడా అట్లానే ఉంటా. తను అందులో ఎలా ఉంటాడో బయట అంత వైలెంట్గా ఉండడు, తను కూడా కామ్గానే ఉంటాడు. బట్ నేను చూపించింది ఏంటంటే ఫ్రెండ్ అంటే గొడవల్లోకి నెట్టి కాపాడేవాడు కాదు, గొడవలోకి వెళ్తే కొట్టి తప్పని చెప్పేవాడు అని నేను లాస్ట్లో కూడా అదే లైన్ పెట్టుకున్నా. సో ప్రతి ఒక్కరు కోపంతో మాట్లాడతారు, కోపంలో యాక్షన్స్ తీసుకుంటారు. బట్ కోపం అనేది చాలా డేంజర్. అది ఎంత డేంజరో, మనల్ని ఎంత పైనున్నా ఎంత కిందకి పడేస్తుందో నాకు తెలుసు అది. సో కాబట్టి ఆ కోపాన్ని వదిలేయాలి. ఇప్పుడు మెయిన్ ఉన్న యూత్ అంతా నలుగురిని వేసుకొని గొడవలకి వెళ్ళిపోతే మనం పెద్ద కింగ్, మన వెనకాల నలుగురు ఉంటే మనం పెద్ద తోపు, మనల్ని అన్న అనోడు పిలిస్తే మనం పెద్ద తురుమని ఫీల్ అయిపోతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి అది కాదు రియల్ సక్సెస్. మనం ఒకరిని తప్పు చేస్తుంటే అది ఆపడం రియల్ సక్సెస్ అని అరవింద్ సమేతలో ఒక లైన్ ఉంటుంది. అందులో లైక్ ఏంటంటే వాడి రోజు వస్తే ఎవడైనా కొడతాడు, కానీ గొడవ రాకుండా ఆపుచాడు చూడు, వాడే గొప్ప అని. సో అదే లైన్ బేస్ చేసుకొని నేను కథ రాసుకొని నేను తీసాను. మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఈ బ్లూ రిబ్బన్ అనేది. సో ఎలా అనిపిస్తుంది నీలాంటి వారు యంగ్స్టర్స్ అంతా కూడా ఇంకా ముందుకు రావాలి, అదేవిధంగా చాలామంది ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు, టాలెంట్ ఉన్నా సరే ప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక అనేది ఇంపార్టెంట్. సో ఇది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు ఒక 1 వీక్ బ్యాక్ నేను దీనికి అప్లై చేసా, సెండ్ చేశాను. సెండ్ చేసిన వెంటనే వాళ్ళు ఈ పర్టికులర్ డేట్కి రావాలని చెప్పారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు చిన్న ఫ్రాక్చర్ అయింది. వెన్స్డే వరకు నేను బెడ్ రెస్ట్లో ఉండాలి. బట్ ఎలానా అటెండ్ అవుదాం, లైక్ ఆబ్వియస్లీ పరిచయాలు పెరుగుతాయి, మన గురించి అందరూ చూస్తారు, ఎందుకు ఆపర్చునిటీని వదులుకోవడం అని నేను నైట్ ఫ్రాక్చర్ తీసేసుకుని ఇక్కడికి వచ్చి అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈవెంట్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ బ్లూ రిబ్బన్ టీమ్కి, చాలా థ్యాంక్స్. ఈ అవార్డ్ అనేది నువ్వు ఎవరికి డెడికేట్ చేస్తావు, నీ ఫ్రెండ్గా లేదంటే ఏంటి మీ ముగ్గురికి కలిపి? మా ముగ్గురికి అండ్ ఆల్సో మా ఫాదర్కి. లైక్ చాలామంది అనుకుంటారు పేరెంట్స్ కోప్పడిపోతారు, ఒప్పుకోరు లేదు అని. బేసిక్గా వాళ్ళ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది, వాళ్ళ మౌనంలో కూడా చాలా మీనింగ్ ఉంటుంది. అండ్ మా ఫాదర్ నాకు ముందు నుండి సపోర్ట్ చేశారు. అండ్ ఫ్రమ్ ది ఫస్ట్ షార్ట్ ఫిలిం నేను ఇన్ని చేశాను, ఈ స్టేజ్ వరకు వచ్చానంటే అది మా ప్రొడ్యూసర్ వల్ల. మా ప్రొడ్యూసర్ మా ఫాదరే. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.